హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి కొడుకు కోడలకు ఊహించని తండ్రి రాసిన వీలునామా. అవకాశపరులైన కొడుకు కోడలకు నేర్పిన గుణపాఠం. శర్మ గారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అతను భార్యతో కలిసి సొసైటీలో ఉంటున్నారు. వారికి సొంతగా 2 అంతస్తుల ఇల్లు ఉంది. 2 కొడుకులు, కోడళ్ళు, మనవడు కూడా ఉన్నారు. ఇద్దరు వాళ్ళ కుటుంబాలతో బయట ఉంటారు. అప్పుడప్పుడు పండగలకు వస్తారు, లేకుంటే అది కూడా రారు. శర్మ గారు మరియు సావిత్రి గారు ఒకరికొకరు మాత్రమే ఆసరాగా ఉన్నారు. వయసు కారణంగా సావిత్రి గారు పెద్దగా ఏమీ పని చేయలేకపోయేది. అందుచేత ఇంటి పనులన్నింటికీ రోజంతా పనావిడ ఉండేది. కానీ సావిత్రి గారు వండిన ఆహారం శర్మ గారికి నచ్చడంతో సావిత్రి గారు మాత్రమే వంట చేసేది. సౌరవ్ మరియు అతని భార్యకు శర్మగారి ఇంటి పైభాగం అద్దెకు ఇవ్వబడింది. ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. క్రమంగా శర్మ గారు సావిత్రి గారితో పరిచయం ఏర్పడింది. సాయంత్రం పూట శర్మ గారు మరియు సావిత్రి గారు ఇద్దరు షికారికి వచ్చేవారు. అతను 4 సంవత్సరాల కుమార్తెను దాంతో తీసుకువెళ్ళేవారు. అలా రోజు వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఒకరోజు సౌరవ్ స్కూల్ నుండి అమ్మాయిని తీసుకుని తిరిగి వచ్చేసరికి సావిత్రి గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసింది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆవిడ అక్కడి నుండి ఇంటికి తిరిగి రాగలేకపోయింది. ఎవరూ తిరిగి రాని అనంత లోకాలకు ఆమె వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయారని బాధ మెల్లగా శర్మ గారికి లోపల నుండి తినటం మొదలుపెట్టింది. ఆమె కొడుకు మరియు కోడలు చుట్టం చూపుల వచ్చి అంతిమ సంస్కారాలు చేసి 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వెళ్ళాక ఇప్పుడు శర్మ గారు ఒంటరిగా మిగిలిపోయారు. పని మనిషి పనికి వచ్చేది మరియు భోజనం వండి పెట్టేది. అలాంటి పరిస్థితిలో సౌరవ్ మరియు అతని భార్య చూసుకున్నారు. కొడుకు కోడలు ఏడాదికి ఎప్పుడో వచ్చేవారు. 1-2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయేవారు. శర్మ గారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. కానీ కొడుకు కోడలు బహుశా తనని తమతో ఉంచుకోవాలని అనుకోలేదు. ఒకసారి ఎవరో తన తండ్రిని వెంట తీసుకువెళ్ళమని అడిగారు. మేము అందరం ఆఫీస్కి వెళ్తాము, పిల్లలు స్కూల్కి వెళ్తారు. అలాంటప్పుడు నాన్న రోజంతా ఒంటరిగా ఎలా ఉంటాడు? సౌరవ్ మరియు అతని భార్య ఇక్కడే ఉంటారు. మరియు నాన్నగారికి సొసైటీలో స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి నాన్నగారికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే ఒంటరితనం అనిపించట్లేదు అన్నారు. ఒకరోజు శర్మ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సౌరవ్ సొసైటీ నుండి మరో 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ. అతని కొడుకులకు సమాచారం అందించారు. కానీ ఆఫీస్ నుండి సెలవు తీసుకొని వస్తామని చెప్పారు. ఆ రోజంతా అతని రాక కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రోజంతా గడిచిపోయింది. ఎవరూ రాలేదు. సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. శర్మ గారికి స్పృహ వచ్చింది. ఈలోగా తన కొడుకు కోడలు వచ్చి ఉంటారని, తనను కలవాలని తహతహలాడుతుంటారని భావించాడు. అతని గదిలోకి మార్చారు. అతను గదిలోకి రాగానే సౌరవ్ని చూశాడు. సైగ చేసి కొడుకుల గురించి అడిగాడు. తప్పక వస్తానని తెలియజేసినట్లు సౌరవ్ చెప్పాడు. శర్మగారు నిరాశ చెందాడు. కళ్ళు మూసుకొని తనలో తాను బాధపడ్డాడు. కానీ అతను బాధ ఎవరికీ వ్యక్తం చేయదలుచుకోలేదు. తన యోగక్షేమాలు ఆరా తీయడానికి కూడా తన కొడుకులకు సమయం సరిపోవడం లేదని అతనికి అర్థమైంది. సౌరవ్ రాత్రంతా అతనితోనే ఉండి కొడుకులా చూసుకున్నాడు. మరుసటి రోజు తన చిన్న కొడుకు నుండి ఫోన్ వచ్చింది. ఆఫీస్లో సెలవు దొరకలేదని, అన్నయ్య తన కూతురి పుట్టినరోజు కాబట్టి ఆ ఏర్పాట్లలో సమయం దొరకలేదని అన్నాడు. అలాగే సౌరవ్తో మాట్లాడుతూ, నాన్నని జాగ్రత్తగా చూసుకో, బిల్లు ఆన్లైన్లో చెల్లిస్తానని, వాళ్ళు సెలవు దొరికిన వెంటనే వస్తామని చెప్పారు. సౌరవ్ మరియు వాళ్ళ ఆవిడ శర్మ గారిని చూసుకుంటున్నారు. అలా 5 రోజుల తర్వాత శర్మ గారిని ఇంటికి తీసుకువచ్చారు. సౌరవ్ ఆఫీస్ నుండి వారం రోజులు లీవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. శర్మ గారికి కొడుకులు కోడళ్ళు ప్రవర్తన అతని మనసును గాయపరిచింది. వారం రోజుల తర్వాత కొడుకులు కోడలిద్దరూ కలిసి కుటుంబంతో కలిసి వచ్చారు. తమ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకున్నందుకు సౌరవ్ మరియు అతని భార్యకు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. యోగక్షేమాలు అడిగి ఫార్మాలిటీ పూర్తి చేసుకుని 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. సుమారు 2 నెలల తర్వాత అతని కొడుకులు మరియు కోడళ్ళు తిరిగి వచ్చి ఇంటి ఆస్తుల వివరాలు అడిగారు. ఇంట్లో నుండి గొడవలు మొదలయ్యాయి. శర్మగారు తన ఆస్తిని కొడుకుల ఇద్దరికి ఇవ్వడానికి నిరాకరించాడని మరియు ఇంటిని సౌరవ్ పేరు మీద రాశాడు అని తెలిసింది. అందుకే కొడుకులిద్దరూ
అతనితో గొడవపడ్డారు. అద్దెదారు పేరు మీద ఇల్లు ఎలా రాస్తారు? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వా వాడు సాయం చేశాడని ఆస్తిని అతని పేరు మీద ఎలా రాస్తారు? ఇది జరగనివ్వము అన్నారు. ఇంతకి మీకు సంబంధం ఏమిటి? ఆస్తి కోసం అయితే వచ్చారు. ఈరోజు నా ఆరోగ్యం బాగా క్షీణించింది. నా ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పుడు సమయం దొరకలేదే? శర్మగారు అన్నారు. అవును, అతను అద్దెదారు మరియు నాకు అతనితో ఒక రకమైన బంధం ఉంది. ఇద్దరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు నా కొడుకులు అవసరమైన సమయంలో ఈ వ్యక్తులు మాత్రమే నాకు అండగా నిలిచారు. ఈ వ్యక్తులు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. మరియు నాకు వయసు అయిపోయింది. ఎక్కువ సమయం లేదు. నా సుఖదుఖాలతో వాళ్ళు మాత్రమే నాకు సహాయం చేశారు. అందుకే వారి పేరు మీద ఇల్లు రాశాను. నేను బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. నా మరణాంతరం ఈ ఇల్లు వారిదే. కొడుకులిద్దరూ సమాధానం చెప్పలేక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.